హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఇగో ఈ చెట్టు పేరు ఏంది అంటే రెడ్డి ననుబాలు అంటారు. రెడ్డిబాల ననుబాల చెట్టు అంటారు. రెడ్డిబాల ననుబాల చెట్టు. దీన్ని చూసుకుంటూ పోతానే ఉంటాం. చిలకలల్ల, గట్ల పొంటి, తోటల్ల, వరాల పొంటి, ఇండ్ల స్థలాల పొంటి అన్ని దిక్కులో ఉంటుంది. ఇది దీన్ని తెంపంగానే పాలు వస్తాయి. చిన్నప్పుడు మనం బొగ్గు ఇట్లా ఈ పాలు పొడుచుకొని విధంగా బొగ్గు వేస్తే పచ్చబొట్టు లెక్క పడేది. మనందరికీ గుర్తే ఇది. మిత్రులారా, ఇది మామూలు చెట్టు కాదు. ఇది చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్న చెట్టు. దీని పేరే రెడ్డి అని పెట్టుకొని వచ్చింది. ఓ మాటకు వస్తే దీని పేరు రెడ్డిబాల ననుబాల చెట్టు అంటారు. రెడ్డి అనే పేరు పెట్టుకొని వచ్చింది మిత్రులారా. చాలా గొప్ప చెట్టు ఇది ముఖ్యంగా దేనికి పనిచేస్తుంది అంటే, ఇది సంతానం కాని వారికి ఇది సంతానం అయ్యే చెట్టు అనమాట. ఇదే సంతానం అయ్యే చెట్టే ఇది. నాకు తెలిసింది మీకు చెప్తున్నా మిత్రులారా. ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది వాస్తవానికి మనకు తెలిసి ఈ చెట్టు అది ఏం పని చేస్తుంది అనేది తెలియదు మీకు. అందుకాబట్టి నాకు తెలిసింది మీకు చెప్తున్నా మిత్రులారా. ఇది స్త్రీ అన్నప్పుడు డేట్ వచ్చిన నాటి నుంచేనే 3 రోజులు తినాలి. మెత్త నూరుకోవాలి. రొట్టేసి మెత్త నూరాలి. కాడలు, ఏళ్ళు అన్నీ ఇది అంత చెట్టు మొత్తం తీసి రోట్లో వేసి మెత్త నూరాలి. దీంట్లో 3 మిరియాలు వేయాలి. 2 ఆకెల్లిపాయలు వేయాలి. ఆకెల్లిపాయలు చిన్నగా ఉంటాయి. ఎల్లిగడ్డల పక్కమటి వస్తాయి చిన్న ఎల్లిపాయలు. ఆ చిన్న ఎల్లిపాయలు 3 మిరియాలు వేసి బాగా నూరి కాటిక లెక్క నూరాలి. మెత్తగా నూరి 3 ఉండలు చేసుకోవాలి. 3 ఉండలు చేసుకొని ఉదయాన్నే ఒకటి వేసుకోవాలి. మళ్ళా ఉదయాన్నే ఒకటి వేసుకొని పాలు తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. ఇక మళ్ళీ సాయంత్రం ఒకటి వేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ పొద్దున అనమాట. మళ్ళీ పొద్దునట్టు ఒకటి వేసుకుంటే 3 పూటలు అవుతాయి. 3 పూటలు. ఈ 3 పూటలు కనుక మీరు వేసుకున్నట్టయితే ఇక దేవుని దయ వల్ల ఖచ్చితంగా సంతానం అయ్యిద్ది. 1 నెల కాకపోయినా మళ్ళొక నెల ప్రయత్నించండి. ఖచ్చితంగా 1 నెల 2వ నెలలనే మీకు సంతానం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చెట్టు మంచిది, చాలా మంచి చెట్టు ఇది. దీని రహస్యం తెలియక ఎవరికి చెప్పక వైద్యుల కడుపులనే పెట్టుకొని ఇట్నే మురిగిపోయి అట్నే చచ్చిపోయారు. ఇదిగో ఇప్పుడు నాకు తెలిసింది మీకు చెప్తున్నా మిత్రులారా. సంతానం అయ్యే చెట్టు ఇదే. స్త్రీలకు బహిష్ట టైంలో కడుపులో నొప్పి వస్తుంది. బాగా నొప్పి వస్తుంది. తట్టుకోలేని నొప్పి వస్తుంది. ఆ నొప్పిలనే వేసుకోవాలి. ఇది బహిష్ట అయ్యే టైంలో వేసుకోవాలి. అంటే ఆ రోజే, ఈరోజు మనకు తెలిసిందనుకో, బహిష్ట అయిందని తెలిసిందనుకో, ఎమ్మటే ఇక ఈ చెట్టు దోలాడుకోవాలి. ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎవరికి ఆడికి పోవాల్సిన పని లేదు మిత్రులారా. మనం కాలుతో తొక్కుంటూ పోతుంటాం, చూసుకుంటూ పోతుంటాం తోటలలో. ఎమ్మటే పోయి ఈ చెట్టు తెచ్చుకొని మంచిగా నూరుకొని 3 మిరియాలు, 2 ఆకెల్లిపాయలు చిన్నవి ఆకెల్లిపాయలు వేసి నూరుకొని 3 ఉండలు కట్టుకొని, 3 ఉండలు అంటే ఎంత ఉండాలంటే అవి మన అంత ఉండాలి. కచ్చకాయ అంటే అదే మన కుక్కుడుకాయ అంత వేసుకోవాలి. వేసుకొని 3 పూటలు వేసుకుంటే మాత్రం సంతానం అయ్యే చెట్టు ఇది. నేను కూడా ఎంతోమందికి పోసిన, ఎంతోమందికి చేసిన. మీకు ఏమన్నా అనుమానం వస్తే, డౌట్ వస్తే దాంట్లో నా ఫోన్ నంబర్ ఉంటుంది. నాకు ఫోన్ చేసి అడగవచ్చు. మిత్రులారా, నమస్కారం అందరికీ. దీనికి మరి గోళీలు వేసుకుంటున్నాం కదా, దీనికి పథ్యం ఏంది అని చెప్పని మీరు అంటారు. కాబట్టి దీనికి పథ్యం అంటే, ఇప్పుడు మిరియాలు, ఎల్లిపాయలు తింటున్నారు కాబట్టి ఎల్లిపాయ కారము 4 రోజులన్నర తినాలి. అది గుర్తుంచుకోండి. 4 రోజులన్నర తినాలి. ఈ 3 ఉండలు అంటే 1 పూట 3 పూటల చొప్పున మనం ఎల్లిపాయ కారంతోనే తినాలి. అంటే 3 3 9 పూటలు తినాలి. 9 పూటలు అంటే 4 రోజులన్నర తినాలి. ఇక 5వ పూట పడ్డది, 10వ పూట పడ్డది అంటే 5వ నాడు ఏం చేయాలంటే టమాటా చారు కానీ, మరి కందిపప్పు చారు కానీ ఇట్లా కలుపుకొని తినాలమ్మా. తింటే ఇది చాలా మంచిది. ఇది కేవలం లేడీస్కే. అక్కలు, చెల్లెళ్ళు అందరూ బాగా ఆలకించి ఈ పని మీరు చేయండి. చేస్తే మీకు తప్పకుండా సంతానం ఉంటుంది.